గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. అవసరమైతే అమరనీయ దీక్ష చేయడానికి సిద్ధపడినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, గౌరవనీయులైనటువంటి యశ్వంత్ భీమరావ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజు గారు, రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొత్తం డైరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే మొత్తం కూలగొట్టినటువంటి ఇల్లు 729. ప్రభుత్వం ఫస్ట్ డిక్లేర్ చేయాల మొత్తం కూల్చేసిన ఇల్లు ఎవరెవరి 729 లిస్ట్ ఏంటిది, ఆ లిస్టు మొట్టమొదటి బయట పెట్టాలా. అందులో మేము 311 మందికి ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నది. మేము ఆ 311 మంది లిస్టు వెరిఫై చేసినాం. అందులో మన రాంబాబు ఇలా టీం అంతా వెరిఫై చేస్తే దాదాపు 86 మంది అనర్హులకు అందులో ఇచ్చారు అని చెప్పి తెలిసింది. అంటే 62 మందికి వెలుగుమట్లతో ఏ సంబంధం లేదు, వెలుగుమట్లలో వాళ్ళ ఇండ్లు లేవు, వాళ్ళ గుడిసెలు లేవు. అలాంటి 62 మందికి ఇచ్చారు. ఎవరు 62 మంది? ఏ మంత్రికి సంబంధించిన వాళ్ళు, ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఏ అధికారులకు సంబంధించిన వాళ్ళు అనేది ప్రభుత్వం తేల్చాలా. అదేవిధంగా 101 మందికి ఇందిరమ్మ స్కీమ్ కింద వాళ్ళ గ్రామాల్లో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి తీసేసి వాళ్ళ గ్రామాలకు మీరు ఎందుకు పంపించాలా? ఇక్కడనే ఇవ్వాలి కదా వాళ్ళందరికీ కూడా. మరి ఆ లిస్టు కూడా ఎట్లా అంటుందంటే అందులో 25 మంది ఏ మాత్రం సంబంధం లేనటువంటి అనర్హులకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా 304 మందికి మొత్తం అలాంటి వాళ్లకు ఎవరైతే గుడిసెలు తీసేసినారో అలాంటి వాళ్లకు మనకు ప్రభుత్వం అనేది ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడు 304 మందికి వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇక్కడ ఒక గమ్మత్తున్నది మీరు గమనించాల్సిన విషయం. ఈ వెలుగుమట్ల ప్రాంతంలో ఖమ్మం రూరల్ ఏరియా లోపల మొత్తం భూదాన్ భూములు ఎన్ని? మాకు భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి దానం ఎవరైతే ఇచ్చారో భూములు డోనర్స్ ఉన్నారో మన పుస్తకంలో నుంచి ఓన్లీ ఒక పేజీ దొరికింది అంతే. ఫస్ట్ పేజీ దొరికింది, మిగతా పేజీలు మాకు దొరకలే. ఒక్క పేజీ ప్రకారమే భూదాన్ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తం భూమి 220 ఎకరాలు. వెంకటరామారావు, దుర్లపాటి వెంకటరామారావు, రాయబట్ల వీరభద్రయ్య, చందా వెంకట కోటయ్య, వీళ్ళందరి యొక్క భూములన్నీ మేము లెక్కలు తీసినాం. ఎవరెవరైతే భూదాన్ భూములు ఇచ్చినారో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 50 కంటే ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన భూములు ఒక పేజీ ప్రకారమే 220 ఎకరాలు. మరి అయ్యా, మీ ఖమ్మం జిల్లా యొక్క మంత్రుల్ని అధికారులు అడుగుతున్నాం, ఈ 220 ఎకరాలు ఎవరి కబ్జా లోపల ఉన్నాయి, ఎవరి ఆధీనం లోపల ఉన్నాయి, ఆ భూదాన్ భూములు ఏమైనాయి అనేది మీరు విచారిస్తారా? మరి విచారించరా? మరి అదేవిధంగా ఈ సర్వే నంబర్లలో 147, 148, 149 లోపల మొట్టమొదలు మనకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క లెక్క కనుక చూసుకున్నట్లయితే వెంకట రాజా రామారావు గారు 31 ఎకరాలు 24 గుంటలు ఇచ్చినట్లున్నది. మరి అదేవిధంగా మరొక గోపాల కృష్ణారెడ్డి గారు ఇంకొక 31 ఎకరాలు ఇచ్చినటువంటి ఒక లెక్క ఉంది. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల్ని భూదాన్ యజ్ఞ బోర్డు నిర్ణయం ప్రకారమే ఇవ్వాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి అధికారం లేదు. కానీ భూదాన్ యజ్ఞ బోర్డు పర్మిషన్ లేకుండానే మేము మోడల్ స్కూల్కి ఇస్తాము, ఇంకో దానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అలా ఇవ్వడం అనేటటువంటి పూర్తిగా అర్హత లేనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ నుంచి తీసుకొని చెప్తున్న లెక్కలు. ఎక్కడి నుంచో బయట నుంచి లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూములు ఒక్క పేజీ లెక్క ప్రకారమే 220 ఎకరాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీరేమన్నారు? వెలుగు మంటలో ఇల్లు కూల్చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా మేము తప్పనిసరి ఇళ్ల పట్టాలు ఇస్తాము, అక్కడనే మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పారు.
చెప్పింది మీ యొక్క ఖమ్మం జిల్లా మంత్రులే. మరి మీ ఖమ్మం జిల్లా మంత్రులకు నిజాయితీ ఉందా లేదా? ఖమ్మం జిల్లా మంత్రులు మాట మీద నిలబడతారా నిలబడరా? ఆ రోజు మీరు ఒక వాగ్దానం చేస్తారు. ముఖ్యమంత్రికి కూడా నేను పర్సనల్ లెటర్ పెట్టాను. ముఖ్యమంత్రికి కూడా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దాదాపు 6 నెలలైంది. నేను కూల్ చేసిన తర్వాత వారం 10 రోజులకే ముఖ్యమంత్రి కూడా నేను అప్లికేషన్ పంపించడం అనేది జరిగింది. వాళ్ళు ఏమన్నారు? అందరికి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మాట తప్పుతున్నారు? మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పారు కదా. చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మీ నిజాయితీ ఏమైంది? మీ సత్యం ఏమైంది? నిజాయితీ కనుక ఉంటే, ఖమ్మం జిల్లా మంత్రులకు నిజాయితీ ఉంటే మొత్తం భూములు ఎన్నో లెక్క తీయండి. ఎవడెవడు కబ్జా చేసుకున్నాడో లెక్క తీయండి. మీ అనుచరులు, ఈ మంత్రుల అనుచరులు ఎక్కడెక్కడ ఆక్రమించారో ఆ లెక్క మీరు బయటకు తీయండి. తీస్తారా? తీసే దమ్ముందా? తీసే నిజాయితీ ఉందా? తీసేటటువంటి మాట మీద నిలబడతారా మీరు? అది లెక్క తీసుకోవాలా. మిత్రులారా, రాష్ట్రం మొత్తంలో గనక ఒక చిన్న గనక లెక్క మీకు చెప్తే అందరి కళ్ళు తిరిగిపోతాయి. దయచేసి పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా నోటు చేసుకొని మీరు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం మొత్తంలో ఏదైతే ధరణి కమిటీ జరిగిందో, ఫోరెన్సిక్ రిపోర్ట్ చేశారు, విదేశీ సంస్థ ద్వారా కేరళ ఏజెన్సీ తోటి ఆడిట్ చేయించారు. కేరళ ఏజెన్సీ ఆడిట్ ప్రకారంగా 22,000 భూములు లావాదేవీలు అంటే అన్యాయంగా, అక్రమంగా లంచాలు తీసుకొని జరిగింది. 22,000 యొక్క ట్రాన్సాక్షన్స్. అందులో 10,000 ఎకరాల భూములు చేతులు మారినాయి. అది ఎక్కడ? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, ఖమ్మం ఏరియా లోపల. ఇందులో ఎన్ఓసి ద్వారా, ఓఆర్సీ ద్వారా మొత్తం ప్రభుత్వ భూమి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 2014లో మొత్తం గవర్నమెంట్ భూమి 17 acres 78 lakhs, sir. Total government land 17 acres 78 lakhs. Now it has come down to 15 lakhs 46 acres. 2.5 lakhs acres of government land. 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని భూస్వాములు, దుర్మార్గులు, భూ కబ్జాదారులు ఆక్రమించారు. ఇది మీరు లెక్క తీస్తారా? రాష్ట్ర ప్రభుత్వం లెక్క తీయండి. 2.5 లక్షల ఎకరాల భూములు రాష్ట్రం మొత్తంలో పెద్ద భూస్వాములు, కబ్జాదారులు ఆక్రమించారు. మరి ఈ లెక్క మీరు తీసేటటువంటి ఒక అవకాశం మీకున్నదా? మరి అదే విధంగా మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసినారు. ఎంఆర్ఎస్ ప్రకారంగా వెబ్ ల్యాండ్ లో కూడా ఉంది రికార్డ్స్ అన్ని కూడా. ఇవన్నీ కనుక మనం తీసినట్లయితే టోటల్ తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేసినారు, దుర్మార్గంగా, అక్రమంగా. దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వ భూములే కాదు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, బంజరు భూములు కావచ్చు, భూదానయజ్ఞ భూములు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా కూడా మీరు ఒక ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు పెట్టి ఒక ఎంక్వైరీ పెట్టేసి ఈ మొత్తం 2.5 లక్షల ఎకరాల భూములు ఎవరి కబ్జాలు ఉన్నాయో మీరు తేల్చండి. మొత్తం భూదానయజ్ఞ భూములు ఎన్ని మొత్తం భూదానయజ్ఞ బోర్డు భూములు 1,00,000 ఎకరాల పైన ఉన్నాయి. ఈ 1,00,000 ఎకరాల భూములు ఎవరి కబ్జా లోపల ఉన్నాయి? ఎవరు ఆక్రమించుకున్నారు? ఎవరి స్వాధీనం లోపల ఉన్నాయి? అది మీరు ప్రభుత్వం లెక్కలు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మిత్రులారా, చాలా ఉన్నాయి. మొన్న హైడ్రా కమిషనర్నే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు మీరు దిగిపోవాలని చెప్పినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను ఇంతవరకు ప్రభుత్వానికి స్వాధీనపరిచిన భూముల విలువ 1,50,1.50 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పినాడు. మరి 1 లక్ష అంత భూమి అయితే మరి ఈ 220 ఎకరాలకు ఎంత అవుతుంది? ఈ 2.5 లక్షల ఎకరాల భూమి యొక్క విలువ ఎంత అనేది కూడా ప్రభుత్వం బయట పెట్టాలని చెప్పి చెప్తాను. ఈ యొక్క విషయాలను కూడా మీరు దృష్టిలోపల ఉంచుకొని మేమందరం ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం, మనము గౌతమ్ బుద్ధుడు చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం, మన మహాత్మా గాంధీ చెప్పిన మార్గంలో పోయేవాళ్ళం. అవినీతి చేయాల్సిన పని లేదు, ఎవరిని తిట్టాల్సిన పని లేదు, ఎవరి మీద లాఠీ చేయాల్సిన పని లేదు. శాంతియుతమైన పద్ధతుల్లో
పీస్ఫుల్ గా మనం కొడితే దెబ్బలు పడదాం కావాలంటే, కానీ మరొకటి కాదు, శాంతియుత పద్ధతుల లోపల ఒక పోరాటం మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ ఉండేటటువంటి మంత్రులకు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక మనవి చేస్తున్నాం. అయ్యా, మీరు దయచేసి పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తొడవాలా. ఎవరెవరైతే ఇల్లు కూల్చేసినారో అక్కడ వాళ్ళందరికీ కూడా మీరు ఇల్లు ఇవ్వాలా. ఒక 1 month టైం మీకు ఇస్తున్నాం. ఒక నెల రోజుల లోపల వాళ్ళందరికీ పట్టాలు చేసి అదే సమయం లోపల అదే ప్లేస్ లోపల మీరు వెలుగు మట్లలోనే మనందరికి ఇల్లు కట్టించి వాళ్ళని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 1 month తర్వాత, ఒక నెల రోజుల తర్వాత మీ అందరితో విజ్ఞప్తి, శాంతియుత పద్ధతుల లోపల ఒక నిరాహార దీక్ష కార్యక్రమం అనేటువంటిది ఇదే యొక్క మనం తప్పనిసరి వెలుగుబడిలో ప్రారంభించి అందరికీ పట్టాలు వచ్చేంత వరకు ఈ పోరాటం విజయవంతం కొనసాగేంత వరకు, లేదా ఈ ప్రభుత్వం కూలిపోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు.